ఈరోజు మనము తిరుపతి జిల్లా కనగలూరు మండలం నారాయణెల్లూరు గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు ఉన్నాము. అదేవిధంగా ఈ ఆలయానికి శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ వారు వాళ్ళ ఆధ్వర్యంలో భజనా కార్యక్రమం జరుగుతున్నది. వాళ్ళ ఉద్దేశం ఏమిటి, వాళ్ళ యొక్క ఈ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆశయం ఏంటి అని ఒకసారి మనతో పాటు రాము అన్న ఉన్నాడు, ఒకసారి అతన్ని అడిగి తెలుస్తుంది. చెప్పండి. అందరికీ జై శ్రీరామ్. ముందుగా ఆర్కే న్యూస్ వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ఎప్పటికప్పటికి ప్రజలకు తెలియజేసే దాంట్లో ఆర్కే న్యూస్ వారు ముందుండడం కాబట్టి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. ముఖ్యంగా శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ అనేది గత 8 సంవత్సరాలుగా ఉన్నటువంటి కువైట్లో ఉన్నటువంటి అనేక హైందవ సోదరులు ఏకదాటి మీద వచ్చి మనమంటూ మన యొక్క రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా మన ధార్మిక సంస్థల్ని, అంటే మన హిందూ సనాతన ధర్మంని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, మన దేవాలయాలు కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, ఆ రకంగా గత 8 సంవత్సరాల ముందు ఒక ఆలోచన విధంతో ముందుకు వచ్చి ఈ యొక్క ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పడడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో చూసినట్లయితే ప్రతి గ్రామంలో కూడా అన్య మతస్థులు పెచ్చిరేగపై విపరీతంగా చర్చలు కట్టడం జరుగుతూ ఉన్న ఆ సమయంలో మరి పొట్టకూటి కోసం కువైట్ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఈ దేశం పైన, ఈ ధర్మం పైన వారికి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఒక బాధ, మక్కువ మరి ఈ రూపంలో ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ వచ్చిందని చెప్పని దాని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ అనేది మరి మీ యొక్క దేవాలయాల్లో ఏదైనా భజన కార్యక్రమం కావచ్చు, మరి మీ యొక్క పుట్టినరోజుల సందర్భంలో మీరు కేకులు కట్ చేసుకోవడం మన సంస్కృతి కాదు. విధంగా మీరు చేసుకుంటూ ఉంటే అది కాదు మన సంస్కృతి. మన కేకులు కాదు మన సంస్కృతి కాదు. మనము పుట్టినరోజుల్ని మన సంస్కృతి, మన సాంప్రదాయాల రకంలో చేసుకోవడానికి ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ప్రత్యేకంగా మీ ఇళ్లకు పూజారిని పంపించి మీ ఇంట్లో పూజా విధానం నేర్పించి పిల్లలకు ఎలా ఆశ్రయించాలి, ఎలా దీవెనలు అందించాలి అనే విధంగా కూడా నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా అన్ని మతస్థులు ఎక్కడైనా కూడా అనుమతి లేకన్నా చర్చిలు కావచ్చు, మరి ఇతర ఏ కార్యక్రమాలు కూడా మరి దాన్ని అడ్డుకునే ప్రయత్నం ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటికీ గత 8 సంవత్సరాలుగా చేస్తున్నది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కనగలూరు మండలం, మరి తిరుపతి జిల్లా, మరి నారాయణెల్లూరు గ్రామంలో కొత్తగా వెలిసినటువంటి ఈ యొక్క శివాలయంలో పెంచల నరసింహస్వామి ఈ యొక్క దేవాలయంలో ఈరోజు రైల్వే కోడ్ నుండి భజన కార్యక్రమం నిర్వహించడానికి మా యొక్క పెద్దలు ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అలాగే భజన బృందం కావచ్చు, అందరూ కూడా ఏకదాటి మీటింగ్గా రైల్వే కోడ్ నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క దేవాలయ పరిరక్షణలో భాగంగా ఈరోజు ముఖ్యంగా గండికోట ఆదినారాయణ గారి దంపతులు ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలను ఇలాంటి గండికోట ఆదినారాయణ వంటి వారు ముందుకు రాబట్టే మన పూజలు ఇంకా మనం కొనసాగిస్తున్నామంటే ఇటువంటి మహానుభావులు ఇప్పటికి కూడా మనకు ఇట్లా చక్కటి కార్యక్రమాలు, చక్కటి దేవాలు నిర్మించుకొని మనం ముందుకు పోతున్నాం. కాబట్టి మరొకసారి ఈ యొక్క నారాయణెల్లూరు ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో అర్చకులకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సహకరిస్తున్నటువంటి హైందవ సోదరులకు కావచ్చు, వీరందరికీ కూడా భక్తజనానికి అందరికీ కూడా మా యొక్క ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరొకసారి ఆర్కే న్యూస్ వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై బలో భారత్ మాతా కీ. థ్యాంక్ యూ. ఓకే.